నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 53 సర్గః. 53వ సర్గ. సుగ్రీవుడు ఇచ్చిన గడువు పూర్తి అయినను తాము కార్యము సాధించలేకపోవుటచే సుగ్రీవునకు భయపడుచు అంగదుడు మొదలైన వానరులు ప్రాయోపవేశము చేసి ప్రాణములను విడచుటకు నిశ్చయించుకొనుట. తతస్తే దదృశుర్ఘోరం సాగరం వరుణాలయం అపారమభిగర్జంతం ఘోరైరూర్మిభిరాకులం. పిమ్మట ఆ వానరులు వరుణుని నివాసమైన భయంకరమైన సముద్రమును చూచిరి. అపారమైన ఆ సముద్రము భయంకరములైన తరంగములతో వ్యాకులమై గర్జించుచుండెను. మయస్య మాయా విహితం గిరిదుర్గం విచిన్వతాం తేషాం మాసో వ్యతిక్రాంతో యో రాజ్ఞా సమయః కృతః. మయుడు మాయచే నిర్మించిన ఆ పర్వత దుర్గమును వెదకుచుండగానే ఆ వానరులకు సుగ్రీవుడు నిర్ణయించిన మాసము గడువు దాటిపోయెను. వింధ్యస్యతు గిరేః పాదే సంప్రపుష్పిత పాదపే ఉపవిశ్య మహాత్మానశ్చింతామాపేదిరే తదా. అప్పుడు మహాత్ములైన వానరులు పుష్పించిన వృక్షములతో నిండిన వింధ్య పర్వత ప్రాంత భూమియందు కూర్చుండి చింతను పొందిరి. తతః పుష్పాతిభారాగ్రాన్ లతాశత సమావృతాన్ ద్రుమాన్ వాసంతికాన్ దృష్ట్వా బభూవుర్భయశంకితాః. పిమ్మట ఆ వానరులు పుష్పభారములతో నిండిన అగ్రభాగములు కల అనేక లతల చేత కప్పబడిన వసంత ఋతువునందు పుష్పించిన వృక్షములను చూచి భయముచే శంకితులైరి. తే వసంతమను ప్రాప్తం ప్రతివేద్య పరస్పరం నష్ట సందేశ కాలార్థా నిపేతుర్ధరణీతలే. ఆ వానరులు వసంత ఋతువు వచ్చినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు సందేశకాలము అను ప్రయోజనము నష్టమగుటచే దుఃఖించుచు నేలపై పడిరి. తతస్తాన్ కపివృద్ధాంశ్చ శిష్టాంశ్చైవ వనౌకసః వాచా మధురయా భాష్య యథావదనుమాన్య చ. సతు సింహవృషస్కంధః పీనాయత భుజః కపిః యువరాజో మహాప్రాజ్ఞ అంగదో వాక్యమబ్రవీత్. పిమ్మట సింహ వృషభముల వంటి మూపు బలిసిన పొడవైన భుజములు కల యువరాజు మహాబుద్ధిమంతుడు అయిన అంగదుడు వృద్ధులైన వానరులను ఇతరులైన వానరులను మధురమైన మాటలతో పలకరించుచు తగు విధముగా సత్కరించి ఇట్లు పలికెను. శాసనాత్ కపిరాజస్య వయం సర్వే వినిర్గతాః మాసః పూర్ణో బిలస్థానాం హరయః కిం న బుధ్యత. ఓ వానరులారా, మనమందరము సుగ్రీవుని ఆజ్ఞ చేత బయలుదేరినాము. మనము బిలములో ఉండగానే మాసము గడచిపోయినది, మీకు తెలియుటలేదా? వయమాశ్వాయుజే మాసి కాల సంఖ్యా వ్యవస్థితాః ప్రస్థితాః సోపి చాతీత కిమతః కార్యముత్తరం. మనము కాల సంఖ్యా నియమమును అనుసరించి ఆశ్వయుజ మాసములో బయలుదేరితిమి. ఆ కాలము గడచిపోయినది, ఇటుపైన మనము ఏమి చేయవలెను? భవంతః ప్రత్యయం ప్రాప్తాః నీతి మార్గ విశారదాః హితేష్వభిరతా భర్తుర్నిసృష్టాః సర్వకర్మసు. మీరందరూ ప్రభువు విశ్వాసమునకు పాత్రులు, నీతి మార్గమునందు సమర్థులు, ప్రభువు హితమునందు ఆసక్తి కలవారు, అన్ని కార్యములయందు ఫలమును సాధించిన వారు. కర్మ స్వప్రతిమాః సర్వే దిక్షు విశ్రుత పౌరుషాః మాం పురస్కృత్య నిర్యాతాః పింగాక్ష ప్రతిచోదితాః. మీరందరూ పనులలో సాటిలేనివారు, మీ పౌరుషము అన్ని దిక్కులయందు ప్రసిద్ధమైనది. సుగ్రీవుడు ఆజ్ఞాపించగా నన్ను నాయకునిగా చేసుకొని బయలుదేరినారు.
ఇదానీమకృతార్థానాం మర్తవ్యం నాత్ర సంశయః హరిరాజస్య సందేశమకృత్వాక సుఖీ భవేత్. ఇప్పుడు కార్యము పూర్తి చేయజాలని మనమందరము మరణించవలసియుండును. సందేహము లేదు. సుగ్రీవుని ఆజ్ఞ నిర్వర్తించని వాడు ఎవడు సుఖముగా ఉండగలడు? అస్మిన్నతీతే కాలేతు సుగ్రీవేణ కృతే స్వయం ప్రాయోపవేశనం యుక్తం సర్వేషాం చ వనౌకసాం. సుగ్రీవుడు నిర్ణయించిన ఈ కాలము గడచిపోయినది కాన మనమందరము స్వయముగానే ప్రాయోపవేశము చేయుట మంచిది. తీక్ష్ణ ప్రకృత్యా సుగ్రీవ స్వామి భావే వ్యవస్థితః నక్షమిష్యతి న సర్వానపరాధ కృతో గతాన్. సుగ్రీవుడు సహజముగా తీక్ష్ణ స్వభావము కలవాడు. రాజుగా కూడా ఉన్నాడు. తిరిగి వెళ్లిన అపరాధము చేసిన మనలను క్షమించడు. అప్రవృత్తౌ చ సీతాయాః పాపమేవ కరిష్యతి తస్మాత్ క్షమమిహాద్యైవ గంతుం ప్రాయోపవేశనం త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ ధనాని చ గృహాణి చ. సీత వార్త తెలియకనే మనము పోయినచో అతడు మనలను చంపగలడు. అందువలన మనము పుత్రులను, భార్యలను, ధనములను, గృహములను విడచి ఇప్పుడే ఇక్కడ ప్రాయోపవేశము చేయుట మంచిది. ధ్రువం నో హింసతే రాజా సర్వాన్ ప్రతిగతానితః వధేనా ప్రతిరూపేణ శ్రేయాన్ మృత్యురిహైవ నః. మనమిక్కడ నుండి తిరిగి వెళ్లిన పిమ్మట సుగ్రీవుడు మనలను అందరినీ తప్పక చిత్రవధ చేసి హింసించును. అందుచేత మనకు ఇక్కడనే మరణము శ్రేయస్కరము. నచాహం యౌవరాజ్యేన సుగ్రీవేణాభిషేచితః నరేంద్రేణాభిషిక్తోస్మి రామేణాక్లిష్టకర్మణా. నన్ను సుగ్రీవుడు యవ్వరాజ్యములో అభిషిక్తుని చేయలేదు. శ్రమ పడకుండా పనులు చేయువాడు మహారాజు అయిన రాముడు నాకు అభిషేకము చేసినాడు. సపూర్వం బద్ధవైరో మాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘాతయిష్యతి దండేన తీక్ష్ణేన కృత నిశ్చయః. పూర్వము నుండి నాపై వైరబుద్ధి కల ఆ సుగ్రీవుడు ఈ పొరబాటును చూచి దృఢముగా నిశ్చయము చేసుకుని తీక్ష్ణమైన దండమును విధించి నన్ను చంపించగలడు. కిమ్మే సుహృద్భిర్వ్యసనం పశ్చద్భిర్జీవితాంతరే ఇహైవ ప్రాయమాశిష్యే పుణ్యే సాగర రోధసి. నాకు జీవిత మధ్యమునందే వచ్చిన వ్యసనమును నా స్నేహితులు చూచుట ఎందుకు? ఇక్కడనే పవిత్రమైన ఈ సముద్ర తీరమునందు ప్రాయోపవేశము చేసెదను. ఏతచ్ఛ్రుత్వా కుమారేణ యువరాజేన భాషితం సర్వే తే వానరః శ్రేష్ఠాః కరుణం వాక్యమబ్రువన్. యువరాజైన అంగదుని మాటలు విని ఆ వానర శ్రేష్ఠులందరూ దీనముగా ఇట్లు పలికిరి. తీక్ష్ణ ప్రకృత్యా సుగ్రీవ ప్రియారక్తశ్చ రాఘవః సమీక్ష్యా కృతకార్యాంస్తు తస్మింశ్చ సమయే గతే అదృష్టాయాం చ వైదేహ్యాం దృష్ట్వా చైవ సమాగతాన్ రాఘవ ప్రియకామాయ ఘాతయిష్యత్య సంశయం. సుగ్రీవుడు స్వభావము చేత తీక్ష్ణమైనవాడు. రాముడు భార్యను పొందవలెను అను కోరికతో ఉన్నవాడు. మనము సీతను చూడకుండగా కార్యమును పూర్తి చేయక గడువు దాటిన పిమ్మట తిరిగి వెళ్లగా చూచి ఆ సుగ్రీవుడు రామునకు ప్రియమును చేయవలెను అను కోరికతో మనలను తప్పక చంపించును. నక్షమం చాపరాద్ధానాం గమనం స్వామి పార్శ్వతః ప్రధానభూతాశ్చ వయం సుగ్రీవస్య సమాగతాః. మనము అపరాధము చేసిన పిమ్మట ప్రభువు దగ్గరకు వెళ్ళుట మంచిది కాదు. సుగ్రీవుడు ప్రధానులమైన మనలను అందరినీ చేర్చి ఇక్కడకు పంపినాడు. ఇహైవ సీతామన్విష్య ప్రవృత్తిముపలభ్య వా నోచేద్ గచ్ఛామ తం వీరం గమిష్యామోయమక్షయం. సీతను ఇక్కడనే వెదకి లేదా ఆమె వృత్తాంతమును తెలుసుకొని ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళకపోయినచో మనము యమలోకమునకు వెళ్ళెదము. ప్లవంగమానాం తు భయార్దితానాం శ్రుత్వా వచస్తార ఇదం బభాషే
అలం విషాదేన బిలం ప్రవిశ్య వసామ సర్వే యది రోచతే వః. భయపీడితులైన ఆ వానరుల మాటలు విని తారుడు ఇట్లు పలికెను, మీరెవ్వరూ దుఃఖించవద్దు. మీరు అంగీకరించినచో మనమందరము ఈ బిలములో ప్రవేశించి అక్కడ నివసించదము. ఇదం హి మాయా విహితం సుదుర్గమం ప్రభూత పుష్పోదక భోజ్యపేయం. ఇహాస్తినో నైవ భయం పురందరాన్ నరాఘవాద్వానర రాజతోపి వా. మాయచేత నిర్మించబడినది అధికమైన పుష్పములు, ఉదకము, భోజ్యములు, పానీయములు కలది అయిన ఈ బిలము ప్రవేశించుటకు చాలా కష్టమైనది. ఇక్కడ నున్నచో మనకు దేవేంద్రుని వల్ల కూడా భయము ఉండదు. రాముని వలన గాని సుగ్రీవుని వలన కాని ఏమాత్రము భయము ఉండదు. శ్రుత్వాంగదస్యాపి వచోనుకూలం ఊచుశ్చ సర్వే హరయః ప్రతీతాః. యథా న హన్యేమ తథా విధానం అసక్తమద్యైవ విధీయతాం నః. అంగదుని మాటలు విని ఆ వానరులందరూ విశ్వాసము కలవారై ఆతనికి అనుకూలముగా ఇట్లు పలికిరి, మనము చంపకుండబడునట్లు ఏదైనా ఉపాయము ఇప్పుడే ఆలస్యము లేకుండగా చూడవలెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే 53 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तु తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ